ఈ ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకో వీడియో వస్తుంది. రోజుకో వీడియో అసలు మీకు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇంక అసలు ఒక మామూలు మీల్స్ కాదు. అసలు ఎవడు పెర్ఫార్మెన్స్ తగ్గట్లా. నిన్నగాక మొన్న వాడి ఎంపీ అసలు మీకు భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డైరెక్ట్‌గా డ్రగ్స్ తీసుకొని దొరికిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో లేదు. అది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు చూడండి మామూలుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డేకో, దేనికో దానికో మేము కోడిని కోసుకొని మేము సరదాగా కార్యకర్తలు చేసుకుంటే, వాడికేమో నాన్ బెయిలబుల్ కేసులు. వాడిని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టారు. డ్రగ్సే తీసుకున్నారని ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు కదా! వాళ్ళని నడి రోడ్ల మీద బహిరంగ ప్రదేశాల్లో తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీసుకెళ్ళి రిమాండ్‌లకు పంపించిన ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే హోమ్ మినిస్టరు ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అబ్బా! ఎంత ఎంత అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. అట్లాంటి బాధ్యత మరిచి పోయి ఫామ్ హౌస్‌లో కూర్చొని పక్క రాష్ట్రంలో కూర్చొని కాల్పులు జరిపి అక్కడ కొకైన్ తీసుకున్నట్టు రక్త నమూనాల్లో వస్తే స్టేషన్ బెల్ ఇచ్చి వదిలేశారు భయ్యా. ఇంతకంటే దారుణం, నీచం రెండోది లేదు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం అనేది డబ్బున్నోడికి ఒకలాగా, పేదవాడికి ఒకలాగా ఉంది. వీళ్ళందరూ ఎవరి మీద చూపిస్తారో తెలుసా? దళితుల మీద, బడుగు బలహీన వర్గాల మీద చూపిస్తారు. డబ్బులున్నోళ్ళ మీద చూపించరు. అతన్ని ఎంబడినే 24 గంటల్లో అతను స్టేషన్ బెల్ ఇచ్చాడు. మొన్నటిదాకా ఇక్కడ తిరిగిన అతను మళ్ళీ పోయి పార్లమెంట్లో కూర్చున్నాడు. కాబట్టి ఈ అన్ని హిస్టరీస్ అసలు ఎవడు పెర్ఫార్మెన్స్ తగ్గట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకునేది వాళ్ళే, అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేసేది వాళ్ళే, అసలు మాజీ ముఖ్యమంత్రుల గురించి, మహిళల గురించి నీచంగా మాట్లాడేది వాళ్ళే. ఈ గడిచిన ఈ 20 నెలల కాలంలో ఎన్ని కావాలంటే అన్నీ దొరికినాయి. ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకొని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వమే. ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేదు. 60 ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? కిరణ్ రాయలు నెల్లూరు, ఇతను 60 శ్రీధరు, ఇప్పుడు ఎంపీ నిన్న రగులుతుంది మొగల పొగ ఊపేస్తుంది సోషల్ మీడియా. ఆడ గుడి చైర్మన్ అంట. తర్వాత బిఆర్ నాయుడికి ఎంత వయసు ఉంటుందండి? తిరుమల తిరుపతి దేవస్థానం ఏంటి, ఆ చరిత్ర ఏంటి, ఎట్లాంటి వాళ్ళకి ఇస్తారు? ఇట్లాంటి నీచులను తీసుకెళ్ళి తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేస్తే ఒక మహిళల్ని కిచెన్ రూమ్లో అతని వయసు ఏంటి, ఆ చేసే పనులేంటి, రొమాన్స్ చేస్తే భగవద్గీత గురించి తప్పుగా మాట్లాడితే 24 గంటల్లో అతన్ని పీకేసి పక్కన పడేయాల్సిన చంద్రబాబు నాయుడు కానీ, సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సిన పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట మాట్లాడలేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏం పరిపాలన, ఏం జరుగుతుంది? ఎందుకు ఈ బిఆర్ నాయుడు డబ్బులతోనే వీళ్ళు గెలిచారు. ఇప్పుడు అంత తీసే ధైర్యం కానీ, దమ్ము కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వానికి లేదు. ఎందుకు? వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులతోనే వీళ్ళు మన ఎలక్షన్లో గెలిచారు కాబట్టి వాళ్ళని టచ్ చేసే ధైర్యం కూడా చేయట్లా. ఏమైపోయాడు సనాతన ధర్మం? ఏమైపోయారు? ఎందుకు? లడ్డు గురించి మాట్లాడిన ఆయన ఇవాళ అంత పవిత్రమైన హోదాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ఎంత పవిత్రమైన హోదాలో ఉన్నాడు. ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడితే ఎంత నిసిగ్గా మాట్లాడుతున్నాడు. భగవద్గీత ఎవడు ఇలా ఎక్కడికి వెళ్ళినా భగవద్గీతని ఇలా ప్రామాణికంగా తీసుకుంటే, బైబిల్ తీసుకో, ఖురాన్ తీసుకో, ఏదైనా మొత్తం భగవద్గీతలో ఉన్నది, ఖురాన్లో ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. అట్లాంటి భగవద్గీత గురించి ఎంత నిజంగా మాట్లాడాడు బిఆర్ నాయుడు. వాళ్ళని ఏకవచనంతో పిలవడానికి మాకు ఏమాత్రం ఇదనిపించట్లా. ఎందుకంటే ఇట్లాంటి నీచమైన ప్రభుత్వం, ఇటువంటి దారుణమైన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు జనాలు. కాకపోతే ఇప్పుడు చేసేది ఏం లేదు కదా, మనం వెయిట్ చేస్తున్నారు జనాలు. ఈరోజు వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించాల్సిందే.